యా ఊజ్ చాయిస్ ఎవరిదండి అసలు? మీరు ఎవరు ఫస్ట్ అమల్ గారా మీరా? ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్ నేనే చేశానండి ఫైనల్గా. బట్ ఆ ప్రపోజల్ స్టేజ్ రావడానికి చాలా టైం పట్టింది. ఎంత? ఆల్మోస్ట్ 5-6 years. అవునా? 5 years. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టెంట్ డిసిషన్. భయపడ్డారా? భయపడతాం కాదండి. అది ఎప్పుడు ఫ్రెండ్షిప్ బికేమ్ ఇన్ టు లవ్ ఆర్ దిస్ థింగ్ ఐ డోంట్ నో. అది గ్రాడ్యువల్గా అయిందండి. సో భయపడతాం లేదండి, తప్పు చేస్తున్నాండి, భయం ఏం లేదండి. సో ఇట్ బికేమ్ లైక్ దట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్, ఇఫ్ ఏమన్నా అడిగితే వన్ ఆఫ్ మై బెస్ట్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. యా. సో ఆవిడ అట్లా ఫీల్ అవుతున్నారా? ఎస్, ఐ హోప్. అంతకన్నా చెప్పలేండి, పొగరగా ఎస్ అని చెప్పనండి, ఐ హోప్ అంటారు. సో అంటే ఆవిడని మీరు ప్రపోజ్ చేసినప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్? ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్? షీ హ్యాడ్ నో ఐడియా, అసలు ఐడియా కూడా లేదు ప్రపోజ్ చేస్తాను. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆవిడ? ఎక్స్పెక్ట్ చేయలేదు. బోర్ అని ఏడ్చేసారా? షీ స్టార్టెడ్ క్రైయింగ్. అండ్ ఎందుకు? అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఓ సంతోషంతో. ఇంట్లో ఫాదర్ ఏమన్నారు? వెల్, ఫాదర్ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. అండ్ బయట ఏమనుకుంటారు ఏంటి అది. అండ్ వన్స్ ఇన్ ద బిగినింగ్, బట్ వన్స్ హీ సా మై హ్యాపీనెస్ అండ్ హౌ ఐ డిడ్ యాజ్ అ ఫాదర్, ఇమీడియట్లీ. అంటే బయట ఎందుకు అనుకున్నారు? అంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఏమిటంటే మీరు అన్నట్టు ఆ తర్వాత మీ లైఫ్ చూసిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఆయన సంతోషపడతాం. బట్ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆవిడ అవుట్ సైడర్, అంటే తెలుగు రాని అమ్మాయి అన్నది మెయిన్ కారణమా? పార్ట్లీ ఐ వాజ్ డివోర్స్డ్ అండ్ దీని మూలంగా డివోర్స్. బట్ అప్పటికి ఇచ్చారు కదా అయినా కూడానండి. బట్ ఈ డింట్ వాంట్. నాన్న ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అండి. అసలు ఆయన ఫ్యామిలీ టైప్. ఆయన దేనికి ఎంత ఇంపార్టెన్స్? ఆయన క్యారెక్టరు అదంతా ఈ గేవ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని చెప్తా ఉంటారండి. ఆయనకి అమ్మని ఆయన కొంచెం లేట్ ఏజ్లో పెళ్ళయిందండి. అవును. పిల్ల దొరకలేదంట. చెప్పారు ఇదే షోలో ఉంటారు కదా, పిల్లడానికి ఎవరు రాలేదంట. అండ్ దాంతో ఆయన కసితో హీ వాంటెడ్ టు బి అ పర్ఫెక్ట్ మ్యాన్. అండ్ ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి. సో అందుకని ఎక్కడ అటాచ్మెంట్ పెట్టుకోలేదు. రూల్స్ ఇది ఇట్లా ఏ హీరోయిన్ తోటి కూడా అది కొక్కి వేసుకోవాలి. అదేనండి. సో దిస్ థింగ్ ఇస్ లైక్ దట్. కొన్ని ఆయనకి ఇష్టం ఉన్నా కూడా బికాస్ హీ వోంట్ డూ ఇట్ బికాస్ హీ డస్ నాట్ వాంట్ హిజ్ ఇమేజ్ ఆర్ దట్ సమ్ రాంగ్ ఇమేజ్ కమింగ్ టు ద ఫ్యామిలీ. అదండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ ఆ డిసిప్లిన్కి అండ్ దిస్ థింగ్కి. నాకు అంత ఐ డోంట్ హ్యావ్ సచ్ ఎ బిగ్ హార్ట్ ఆర్ మైండ్. సో ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య ఎప్పుడన్నా డిఫరెన్సెస్ ఏ విషయంలో వస్తాయి? అసలు మీ ఇద్దరికి ఎక్కడన్నా ఏ ఇష్యూలో డిఫర్ అయిన అవకాశం ఉంది అసలు? ఓన్లీ డిఫరెన్స్ అండి, టు బీ ట్రూత్ఫుల్, ఈజ్ దట్ ఆమెకి ఏదో ఈ ప్రపంచాన్ని బరువంతా నెత్తి మీద వేసుకుని సేవ్ చేయాలండి. సమ్ టైమ్ దట్ ఎమోషనల్ స్ట్రెస్ ఇంటికి తీసుకొస్తుందండి. అవునా? అదొక్క డిఫరెన్స్ తప్పితే నువ్వు ఒక్కదాని మీద సేవ్ చేస్తావు, ఎక్కడ చేస్తావు ప్రపంచాన్ని అంతా. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అన్లెస్ యూఆర్ హ్యాపీ ఎట్ హోమ్ యూ కాంట్ బీ హ్యాపీ అవుట్ సైడ్ అని చెప్పి ఇదే అప్పుడప్పుడు కొంచెం పోరాడుకున్నాం కూడా దీని మీద. నువ్వు వెళ్తాకి వెళ్ళలేదు, ఎక్కడికో వెళ్తానంటే నువ్వు వెళ్తాకి సోషల్ సర్వీస్. నేనేదో కష్టపడి పని చేసి వస్తా ఉంటే నువ్వు 5 రోజులు ఇంట్లో లేను, ఎక్కడికో ఢిల్లీ వెళ్తానంటో, వరంగల్ వెళ్తానంటో, అక్కడికి వెళ్తానని కుదరదని చెప్పేసి అది. సో కుక్కలో పిల్లులే కానీ మేము కూడా ఉన్నాం ఇంట్లో మా గురించి. అదే. బట్ ఆవిడ దానిలో ఆవిడకి ఎంజాయ్మెంట్ ఉండదు. కంప్లీట్ ఎంజాయ్మెంట్. మోర్ దెన్ దట్ షీ బిలీవ్స్ దట్ లైఫ్. కానీ మీకు అంటే ఒక్కళ్ళగా ఉండి ఆలోచిస్తే నిజంగా ఆవిడ చేస్తుంది మీకు గర్వంగా అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ అండి. నాట్ జస్ట్ ఫర్ యానిమల్స్, ఎన్వైర్న్మెంట్కి కానీ, ఎయిడ్స్ పేషెంట్స్ కానీ, ఉమెన్స్ రైట్స్ కోసం అండి, విడోస్కి ఈ మధ్యన బాగా చేసింది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ భార్యలు అంటే మీరు షూటింగ్కి వెళ్ళగానే వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. అవునా? మేమే సెలబ్రిటీసే కాదండి, నేను చూస్తున్నాను కదండి, సెలబ్రిటీస్ కన్నా ఎక్కువ. ఓకే, ఇంకా బయట ఉన్నారు. బయట అది ఒప్పుకుంటాను. కానీ ఈవిడ విషయం వచ్చినప్పటికీ ఇట్స్ డిఫరెంట్. షీఈ్ కమాండింగ్, అంటే మంచి రెస్పెక్ట్ సమాజంలో కమాండ్ చేస్తుంది కదా. అది డిఫరెంట్ కదా. అది ఒక హస్బెండ్గా అది మీకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరు కదా. అవునండి. ఫ్యాంటాస్టిక్. నో గుడ్ విల్
ఎంతమంది నాకు షూటింగ్ అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు విడోస్ వాళ్ళు ఓల్డర్ పీపుల్ వాళ్ళు పరిగెత్తుకొచ్చి చెప్తారు బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని. అవును. దట్ ఈస్ అ వెరీ గుడ్ సో ఫీలింగ్ అండి. అది ఒక ఆవిడ తనకు తను ఒక బిజీ యాక్టివిటీస్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక కాసేపు సరదాగా వెళ్దాం. అది మీకు ఇండైరెక్ట్గా ఉపయోగపడి ఉంటుంది. కీపింగ్ హర్ సెల్ఫ్ బిజీ. సో మీ జోలికి రాకుండా, ఎందుకంటే బికాజ్ మనవదుడు అన్నప్పుడు ఆ చేష్టలు కూడా ఉంటాయి కదా. అడుగుతారని తెలుసు.